మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాడమ్మా. ఎండోక్రైన్ సిస్టమ్ లో మనం ఏదైతే గ్లాండ్స్ గురించి చదువుకున్నామో ఆ గ్లాండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయని విత్ డయాగ్రామ్ తో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చాలా క్లియర్ గా. చూసుకోండి. ఓకే, ఏమైనా మిస్ అయిపోతే ఇక్కడ నుంచి చదవండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్ గా ఇస్తున్నాడు చూడండి. ఏసీటీహెచ్ ఏం చేస్తుంది, టీసీహెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఇవన్నీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, తర్వాత వచ్చేసి జిహెచ్, ఎల్హెచ్ ఇక్కడ నార్మల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్యాంక్రియాస్ గురించి. తర్వాత మెడికల్ టర్మ్ లో వచ్చేసి ఎడ్రినో అంటే ఎడ్రినల్ అమ్మ, ఎడ్రినల్ గ్లాండ్, ఎడ్రినల్ మెగాలి, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది కిడ్నీ అని చెప్పొచ్చు. క్యాల్కో అంటే కాల్షియం, క్రైనో అంటే సెక్రీషన్, గ్లూకోజెనిసిస్ ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్, గ్లైకోజ్ హైపోగ్లైసిమియా కండిషన్ ఆఫ్ లో గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్, గ్లైకోజ్ యూరియా, గ్లూకోజ్ ఇన్ ద యూరిన్. ఇట్లా చదవాలి. ప్యాంక్రియాటో ఓటమి, ఓటమి ఇస్ నథింగ్ బట్ ఇన్సిజన్ ఆఫ్ ప్యాంక్రియాస్. పారాథైరాయిడెక్టమీ, ఎక్సిజన్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్. థైమోమా, ట్యూమర్ ఆఫ్ ది థైమస్ గ్లాండ్. థైరోమెగాలి, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. టాక్సికాలజిస్ట్, స్పెషలిస్ట్ ఇన్ ద స్టడీ ఆఫ్ పాయిజన్. ఎండోక్రైన్, సెక్రెట్ ఇంటర్నల్లీ ఆర్ విత్ అని చెప్పాడు. పాలిడిప్సియా అంటే ఎక్సెసివ్ థర్స్ట్. గ్లైకోజ్ యూరియా అంటే గ్లూకోజ్ ఇన్ ద యూరిన్. థైరాయిడ్ అంటే నార్మల్ థైరాయిడ్. ఎక్సోక్రైన్ అంటే సెక్రెట్ అవడం, ఎండోక్రైన్ అంటే సెక్రెట్ ఇన్వర్డ్. హైపర్గ్లైసిమియా కండిషన్ ఆఫ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్. తర్వాత వచ్చేసి పాలియూరియా అంటున్నాడు, కండిషన్ ఆఫ్ మచ్ యూరినేషన్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇస్తున్నాడు చూడండి, థైరాయిడ్ డిజార్డర్, క్రెటినిజం, వన్ ఫార్మ్ హైపోథైరాయిడిజం దట్ డెవలప్స్ ఇన్ ద ఇన్ఫాంట్. ఏదైతే ఈ హైపోథైరాయిడిజం ఇన్ఫాంట్స్ లో డెవలప్ అయితే దాన్ని క్రెటినిజం అంటారు. తర్వాత వచ్చేసి మిక్సెడిమా, వెన్ హైపోథైరాయిడిజం డెవలప్ ఇన్ ద అడల్ట్హుడ్. ఇన్ఫాంట్ లో హైపోథైరాయిడిజం ఉంటే అది క్రెటినిజం, అడల్ట్ అయితే మిక్సెడిమా అన్నాడు. తర్వాత వచ్చేసి గ్రావ్స్ డిసీజ్, హైపర్ థైరాయిడిజం అని గ్రావ్స్ డిసీజ్. తర్వాత వచ్చేసి అట్ ద సేమ్ టైం థైరాయిడ్ గ్లాండ్ ఇస్ లైక్లీ టు ఎన్లార్జ్. అదే థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అయితే దాన్ని గాయిటర్ అంటారని. తర్వాత వచ్చేసి ఎడిషన్ డిసీజ్ అంటే ఇట్ ఈస్ అన్ అన్కామన్ క్రానిక్ డిజార్డర్ caused by the deficiency of cortical hormones resulting when the adrenal cortex is damaged. ఎప్పుడైతే ఈ అడ్రినల్ కార్టెక్స్ అనేది డ్యామేజ్ అయితే అప్పుడు ఇట్లా డెఫిషియన్సీ ఆఫ్ కార్టికల్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. దట్ ఈస్ క్రానిక్ కండిషన్ అని చెప్పేసి ఎడిషన్ డిసీజ్ అని చెప్తున్నాడు. అడుగుతాడు, సిపిసి ఎగ్జామ్ లో కూడా అడిగారు. తర్వాత టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వాటి గురించి చెప్పాను. తర్వాత చూడండి. తర్వాత వచ్చేసి క్యాన్సర్స్, స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఇస్ నోన్ యాజ్ ఆంకాలజీ. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఉంటాయి, పిట్యూటరీ ట్యూమర్స్ ఉంటాయి, థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయి, ఇట్లా అని చెప్పి చెప్తున్నాడు. డయూరెసిస్ అంటే ఇంక్రీజ్డ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్, గ్లైకోజ్ యూరియా, గ్లూకోజ్ ఇన్ ద యూరిన్. గ్రేవ్స్ డిసీజ్, మల్టీ సిస్టమ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రొనౌన్స్డ్ హైపర్ థైరాయిడిజం. సేమ్ ఇది చదువుకోండి అమ్మా. గ్రేవ్స్ డిసీజ్ కూడా అడిగారు సిపిసి ఎగ్జామ్, ఇది ఇస్తారు. మల్టీ సిస్టమ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రొనౌన్స్డ్ హైపర్ థైరాయిడిజం అని ఇస్తాడు. వాట్ ఎడిషన్ డిసీజా, గ్రావ్స్ డిసీజా అని ఇస్తారు. ఎడిషన్ డిసీజ్. హిర్సుటిజం అంటే ఎక్సెసివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బాడీ హెయిర్ ఎస్పెషల్లీ ఇన్ ద ఉమెన్. hypercalcemia, condition of excessive calcium in the blood. Hyperkalemia, condition of excessive potassium in the blood. Hyperolemia, increasing the volume of the circulating fluid. Plasma అంటే ఈ సర్క్యులేటింగ్ ఫ్లూయిడ్ లో ప్లాస్మా అనేది ఇంక్రీజ్ అవడం, దాన్ని హైపరోలేమియా. హైపోనాట్రేమియా, ఎనియా అంటే సోడియం, కండిషన్ ఆఫ్ లో సోడియం ఇన్ ద బ్లడ్. తర్వాత
ప్యాన్ హైపర్ పిట్యూటరిజం, టోటల్ పిట్యూటరీ ఇంపైర్మెంట్. తర్వాత ఫీనోక్రోమోసైటోమా, స్మాల్ క్రోమోఫిన్ సెల్ ట్యూమర్ యూజువల్లీ లొకేటెడ్ ఇన్ ద ఎపిథెలియల్ మెడుల్లా అంటున్నాడు. సో ఇక్కడ ల్యాబొరేటరీ టెస్ట్లు ఇచ్చాడు. జీటీటీ అంటే గ్లూకో టాలరెంట్ టెస్ట్, ఇన్సులిన్ టాలరెంట్ టెస్ట్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, టిఎఫ్టి, ఎల్ఎఫ్టి. ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, పిఎఫ్టి అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, టిఎఫ్టి అంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. ఓకే. పైనిలెక్టమీ, ఎక్సిజన్ ఆఫ్ పైనల్ గ్లాండ్, థైమెక్టమీ, ఎక్సిజన్ ఆఫ్ థైమస్ గ్లాండ్, థైరాయిడెక్టమీ, ఎక్సిజన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. తర్వాత ఫార్మకాలజీ చెప్తున్నాడు. ఫార్మసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ డ్రగ్స్ అనేది చెక్ చేసుకోవాలి, చూడాలి. ఓకే. యాంటీ డైరెటిక్స్ అంటే ఏంటి, యాంటీ థైరాయిడ్స్ అంటే ఏంటి, కార్టికోస్టీరాయిడ్స్ ఏంటి, ఇన్సులిన్స్ ఏంటి, ఓరల్. ఇది అడగొచ్చు ఎవరినైనా. యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఏదైనా తెలుసా అంటే ఇది చెప్పండి, గ్లిపిజైడ్ అను గ్లైబురైడ్. థైరాయిడ్ సప్లిమెంట్స్ వచ్చేసి లివర్ థైరాక్సిన్, థైరోథైరోనిన్ ఇట్లా. తర్వాత వచ్చేసి అబ్రివేషన్స్ చెప్తున్నాడు ఇక్కడ. ఏసిటిహెచ్, ఏడిహెచ్, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్, డిఐ డయాబెటిస్ ఇన్సిపిడస్, డికే డయాబెటిక్ కిటోసిస్, డిఎం డయాబెటిస్ మిలిటస్, ఎఫ్ఎస్ఎస్, జిహెచ్, ఎల్హెచ్, టిఎస్ఎస్, టిఎఫ్టి, పిటిహెచ్ ఇట్లా. సో ఈ అబ్రివేషన్స్ చూస్తాను. సో నేను